నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. కన్న తల్లిని గొంతు కోసిన కసాయి కొడుకు. ఆస్తి తగాదాలతో కన్నతల్లి గొంతు కోసి చంపిన ఘటన తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని అడవి కొడియంబేడు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజమ్మ 80 సంవత్సరాలు గల ఆమెను తన ఇద్దరి సంతానంలో రెండవ కొడుకు కృష్ణారెడ్డి, అతని కొడుకులు కలిసి మంగళవారం మధ్యాహ్నం రాజమ్మతో గొడవ పడుతూ గొంతు కోసి చంపి పరారైనట్లు సమాచారం. ఈ ఆస్తి గొడవకు కారణం ఆమెపై 1 ఎకరం వ్యవసాయ భూమిని చిన్న కొడుకు కృష్ణారెడ్డికి కాదంటూ పెద్ద కొడుకు కుమారుడు హరిరెడ్డికి రాసిచ్చినందుకు సుమారు 2 నెలలుగా గొడవలు కొనసాగిస్తుండడంతో ఇలాంటి దారుణానికి కాసాయి కొడుకు మనవళ్లు పడగొట్టినట్లు సమాచారం. ఇదే విషయంపై ఎస్ఐ గారికి రాజమ్మ మరియు పెద్ద కొడుకు కుమారుడు హరిరెడ్డి వారిపై ఫిర్యాదు కొద్ది నిమిషాల ముందు చేయడంతో అప్రమత్తమైన హంతకులు చాలా కిరాతకంగా గొంతు కోసి చంపి పరారయ్యారు.